లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు. కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్ళి అమ్మవారిని తీసుకురండి అన్నాడు. అంటే ఎలా తీసుకురావాలి? కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి, అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నారు. 22 ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం, మా అమ్మాయికి 8 ఏళ్ళు కన్యాదానం చేస్తున్నాం అంటాం. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకనెత్తుకుని వచ్చారు అనంతాచార్యులు వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా? నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన వాడివి, నువ్వు మామగారివి నాకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచార్యుల వారికి మెడలో వేశారు. తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచార్యులు వారి చెవులకి తొడిగారు. తన మెడలో వేసుకు